ద లార్డ్. ఈరోజు యోబు గ్రంథం 13వ అధ్యాయాన్ని చదువుకుందాం. ఇదిగో వినండి, ఇదంతా నా కంటికి కనపడింది, నా చెవి దాన్ని విన్నది, గుర్తించింది కూడా. మీకు తెలిసినది నాకు తెలుసు, నేను మీకేమీ తీసిపోను. అయినా నేను అమిత శక్తి గల వానితోనే మాట్లాడాలని ఉన్నాను, దేవునితోనే తర్కించాలని ఉన్నాను. మీరు అబద్ధాలు కల్పిస్తారు. మీరంతా ఎందుకు కొరగాని వైద్యులు? మీరు బొత్తిగా మాట్లాడకుండా ఉంటే మంచిది, అది మీ పట్ల జ్ఞానం అనిపించుకుంటుంది. ఇప్పుడు నా వివాదం వినండి, నా పెదవుల మీదుగా వెలువడే తర్కం ఆలకించండి. దేవుని పక్షంగా మీరు అన్యాయంగా మాట్లాడతారా? ఆయన తరఫున వంచన మాటలు పలకవచ్చా? ఆయన పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తారా? దేవుని తరఫున వాదిస్తారా మీరు? ఒకవేళ ఆయన మిమ్మల్ని పరిశోధిస్తే అది మీకు క్షేమమా? మనుషులను మోసగించినట్టు ఆయనను మోసపుచ్చగలరా? మీరు రహస్యంగా పక్షపాతం వహిస్తే ఆయన మిమ్మల్ని ఖండించి తీరుతాడు. అలాంటప్పుడు ఆయన ప్రభావం మీకు భీతి పుట్టించదా? ఆయన భయం మిమ్మల్ని ఆవరించదా? మీరు పలికే లోకోక్తులు బూడిద లాంటి సామెతలు, మీ బలమైన వాదాలు మట్టి గోడల్లాంటివి. ఇక ఊరుకోండి, నన్ను శాంతంగా ఉండిపోనీయండి, నేను మాట్లాడతాను. నా మీదికి ఏది వస్తే అది వస్తుంది. నా శరీరంలో నాకే ఎర ఎందుకు కావాలి? నా ప్రాణం గుప్పిట్లో పెట్టుకొని మాట్లాడతాను. ఇదిగో వినండి, ఆయన నన్ను చంపినా నేను ఆయన వైపు ఆశాభావంతో ఎదురు చూస్తాను. ఆయన ఎదుటే నా మార్గం సరైనదని రుజువు చేసి తీరుతాను. దీనివల్ల నాకు విడుదల కలుగుతుంది కూడా. ఎలాగంటే భక్తి లేనివాడు దేవుని ఎదుటికి రావడానికి సాహసించడు. వినండి, నా మాటలు శ్రద్ధతో ఆలకించండి. నేను చెప్పేది మీ చెవుల్లో మారుమ్రోగాలి. చూడండి, నా వ్యాజ్యం సిద్ధం చేసుకున్నాను. నేను నిర్దోషినని వెల్లడి అవుతుందని నాకు తెలుసు. నాతో వ్యాజ్యమాడి గెలవగలవాడెవడు? ఒకవేళ ఎవడైనా ఉంటే నేను మౌనంగా చచ్చి ఊరుకుంటాను. దేవా, నేను 2 మనవులు మాత్రమే చేస్తున్నాను, వాటిని తిరస్కరించవద్దు. అప్పుడు నీ ముఖం చూడకుండా నేను దాక్కోను. నీ బరువైన చెయ్యి నా మీద నుంచి తీసివేయి. నీ గురించిన భీతి నన్ను భయపెట్టనీయకు. అప్పుడు నన్ను పిలువు, నేను జవాబిస్తాను. పోనీ నేను పిలుస్తాను, నీవు పలుకు. నా అపరాధాలెన్ని, నా పాపాలెన్ని? నా అతిక్రమం, నా పాపం ఏమిటో నాకు తెలుపు. నీ ముఖం ఎందుకు చాటు చేసుకున్నావు? నన్ను నీ శత్రువుగా ఎంచుతున్నావెందుకు? అటు ఇటు కొట్టుకుపోతున్న ఆకును భయపెట్టేస్తావా? ఎండు చెత్త వెంటపడతావా? నీవు నాకు కఠిన శిక్ష విధించావు. బాల్యంలో నేను చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవించేలా చేస్తున్నావు. నా కాళ్లకు బొండ వేసి బిగించావు. నా నడత అంతా నీవు బాగా చూస్తున్నావు. నా అడుగులకు నీవు స్వయంగా గిరిగీశావు. ఇలా మనిషి కుళ్ళిపోతున్న దానిలాగా కృశించిపోతాడు, చిమ్మెటలు కొట్టిన వస్త్రంలాగా ఉంటాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.